ప్యాడ్ లో 108 హాల్లో టైప్ చేసుకొని పెట్టుకున్నా. ఏదన్నా ఎమర్జెన్సీ వీడి చెట్లకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి తిప్పుతా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు BB09 ఛానల్. ఇప్పుడైతే మా ఫ్రెండ్ గాని బండి కోసం అయితే వెళ్తున్నాం. అది జనగాంలో ఉంది. ఫర్ ది ఫస్ట్ టైం అయితే నేను వీని వల్లనైతే బంకు కొట్టిన. బండి తెచ్చుకుందామని జనగాం వెళ్దాం అన్నాడు. నేను కూడా సరే అన్న. వాడు వీడియోలో అవుపిస్తలేడు, వెనక దాచుకుంటాడు. అరే ముందురా, మా కాలేజ్ ఇంత కిలోమీటర్ ఉంటుంది, నడవాలి. అక్కడ రోడ్ క్రాస్ అయ్యి మళ్ళీ ఇటు రావాలి. అక్కడ ముందు బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ చూస్తున్నారు కదా, ఇదే మా కాలేజ్ బస్ స్టాండ్. మేమైతే డైలీ ఇక్కడనే బస్సులు ఎక్కుతాం. ఇప్పుడైతే కాలేజ్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడనే మేమైతే డైలీ బస్సులు ఎక్కుతాం. వీడైతే మంచిగా రీల్స్ స్క్రోల్ చేస్తాడు. వచ్చి ½ అవుతుంది కానీ ఒక్క బస్సు గుర్తొస్తలేదు. బస్సు వస్తే జనగాం వెళ్ళి బండి తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. వీడైతే మంచిగా నాకు ఏం సంబంధం లేదన్నట్టు రీల్స్ చూసుకుంటాను. మా ఫ్రెండ్ వస్తలే వాడిని నేను చూస్తా అంటే మా ఫ్రెండ్ వాడైతే మంచిగా కాల్ మాట్లాడుతాడు. వానికి ఏం సంబంధం లేదన్నట్టే. వాన్ బైకే ఇప్పుడు తెచ్చేది, కానీ వాడే మొత్తం బిజీ అయిపోయిండు ఫోన్ కాల్లో. బస్ ఫెయిల్ అయింది. ఇప్పుడైతే అటోలో జనగాంకి వెళ్ళాలి. ఓకే ఇక మా ఫ్రెండ్ గారు అయితే కెమెరా బస్ అనుకున్నాం కానీ బస్ అయితే ఫెయిల్ అయింది. ఏమైతే అటోలో వెళ్తున్నాం. నేనైతే ఇక బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము. ఆపోజిట్లో అది ఉంటుంది, అందులోకి వెళ్ళి ఇప్పుడైతే మా వెహికల్ తీసుకొని ఇన్షియల్ బయలుదేరాలి. వెహికల్ పార్కింగ్ కార్డు ఇది అందులో వాళ్ళకి చూపెట్టి మన వెహికల్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇక బస్సులో చూడండి, బస్ స్టాండ్లో ఎంత రష్ ఉంటారో మీకు తెలుసు, మీరు డైలీ చూస్తారు. ఇదే మన 2 వీలర్ వెహికల్ పార్కింగ్ ఏరియా. అక్కడ బ్రో ఉన్నాడు చూడు, అక్కడ బ్రో దగ్గర మనకు ఉన్న ఆ బైక్ కార్డు ఇచ్చి మనం బైక్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఏ పార్కింగ్ రా? ఎక్కడ? ఆపోజిటా? ఈ పార్కింగ్ కాదట, ఆపోజిట్ పార్కింగ్ అట. ఇక్కడ ఒక పార్కింగ్ ఉంది, అక్కడ ఒక పార్కింగ్ ఉంది. 2 ప్లేసెస్లో ఉంది ఇది. అయితే సెకండ్ ఇది పార్కింగ్ ఏరియా వెహికల్స్ది. ఇక్కడనైతే మన వెహికల్ ఉంది, తీసుకొని వెళ్ళడమే. ఏదిరా వెహికల్? ఇదేనా ముందుంది? చూసుకోపో. ఆ స్లిప్ ఇచ్చి ఆ బైక్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి మన వెహికల్ని కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం. ఎత్తుకురా. ఇక్కడ వీన్ వెహికల్ వీనికే తెలుస్తలే. మా ఫ్రెండ్ గానికి వాడే కన్ఫ్యూజ్ అవుతుండు. అరే వెహికల్ ఏది రాని. అరే నెంబర్ ప్లేట్ చూసుకోరా ఫస్ట్. ఫోన్ చేయి, నెంబర్ ప్లేట్ కనుక్కో. ఈ వెహికల్స్లలో ఏ వెహికల్ ఎత్తుకాలో వీనికి అయితే అర్థమవుతలేదు. పల్సర్ 150 కానీ నెంబర్ ప్లేట్ నెంబర్ చూడమన్నా వీడు కన్ఫ్యూజ్ అవుతుండు. దొరికిందారా? వెహికల్ అయితే అట్ లాస్ట్ వెహికల్ అయితే ఫైండ్ చేసినాం. ఓకే రైట్, స్టార్ట్ కరో గాడి నికల్. పల్సర్ 150 అట్ లాస్ట్ వెహికల్ అయితే ఫౌండ్ చేసినాం. ఇక వెహికల్ అయితే ఫౌండ్ చేసినాం. ఇప్పుడైతే వెళ్తున్నాం బస్ స్టాండ్లో నుంచి బయటికి వెళ్తున్నాం. అట్లా టైంపాస్గా అయితే తిరుగుతున్నాం. ఇంకా కాలేజ్ టైం ఇంకా అయిపోలేదు కాబట్టి ఇప్పుడే ఇంటికి వెళ్తే మమ్మీ వాళ్ళు ఇంటికాడ తిరుగుతారు. అందుకనే మేము జనగాంలో జరిసేపు అట్లా ర్యాండమ్గా తిరుగుతున్నాం. డ్రైవర్ అనుకున్నా కానీ మరీ ఇంత హెవీ డ్రైవర్ అనుకోలే. వీడి తోలే స్పీడ్కే నా క్యాప్ అయితే ఎగిరిపోయింది. స్లో డౌన్ చేసుకో. రైట్, ఇగో మాడు క్యాబ్ పడేసిండు, మొత్తం డస్ట్ అయింది. ప్యాడ్లో 108 హాల్లో టైప్ చేసుకొని పెట్టుకున్నా. ఏదన్నా ఎమర్జెన్సీ అయితే డైరెక్ట్ సీదా కాల్ చేయడానికి. మా డ్రైవింగ్ అట్లున్నది. ఇప్పుడైతే ఫ్యూయల్ కొట్టించుకొని వెళ్ళాలి. డైలీ మాత్రం బస్సునే వస్తాం. ఇలా మా ఫ్రెండ్ కలిసి వాళ్ళ బావాలట వెహికల్, అందుకే వెహికల్ పికప్ చేసుకొని జనగాం వెళ్ళాం. రైట్, ఓకే తీసుకో. రైట్, వ్యూ పాయింట్ మంచిగా ఉందని చూడనీకి వస్తున్నాం. అబ్బా వచ్చిండు
వీడిని ఏమనాలేగో వీడు చెట్లకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి తిప్పుతాడు. మా ఫ్రెండ్ గారు అయితే చెట్లకి వెళ్ళి తీసుకొచ్చిండు, కానీ అయితే వ్యూ పాయింట్ అయితే మంచిగా ఉంది. సడన్ గా చూసినాం, కోఇన్సిడెంట్. ఇంత ముందుకి ఇట్లా ఈ వేలో వెళ్తుండే కానీ ఎప్పుడు ఈ లొకేషన్ చూడలే. ఇక అలా బండి మీద వెళ్తున్నాం, ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఈ లొకేషన్ చూసినాం. ఓకే, ఇక్కడ అట్లా చిన్నగా మత్తడి అయితే పడుతుంది చూడండి. అయితే మా ఫ్రెండ్ గారు అయితే స్టార్ట్ అయిపోయిండు వాళ్ళ ఊరికి. సరే రైట్, బాయ్. మంచిగా బాయ్ రా, మంచిగా రైట్. ఇక అట్ లాస్ట్ ఫైనల్లీ రీచ్ అయిపోయినా మా ఊరికి. మా ఫ్రెండ్ గారు వెళ్తుండే వంది వెంకటాద్రిపేట. సో హియర్ దిస్ వ్లాగ్ అయితే నేనైతే ఎండ్ చేస్తున్నా. ఫస్ట్ టైం మీరు ఈ నా వ్లాగ్స్ ఇప్పుడైతే చూస్తుంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.